అంచేతన ఈ విరాట రాజ్యం మత్స్యదేశం అనేది త్రిపుర అగర్తలా ప్రాంతానికి ఈ త్రిపుర, అస్సాము, త్రిపుర, మణిపూర్ ఇవన్నీ మనకి ఈశాన్య రాష్ట్రాలుగా వస్తాయి సుమారు. అక్కడ ఈ కథ జరిగింది. భారత రామాయణాలు చారిత్రక ఇతిహాసాలు, చారిత్రక ఆధారాలతో సహా నిరూపింపబడిన గ్రంథాలు తప్ప ఏదో కావ్యకల్పనలు కాదు. దాన్నే వ్యాసుడు ఇతిహాసంగా అందిస్తే కవిత్రయం ముగ్గురు నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడలు కావ్య రూపంలో మనకు అందించారు. అదొక్కటే తేడా. సరే, కావ్య రూపంలో చెప్పినప్పుడు ఏవో కొన్ని వర్ణనలు, కొన్ని అతిశయోక్తులు ఉంటాయి, సహజం. అందుకని ఆ మత్స్యదేశానికి అధిపతి అయినటువంటి విరాటరాజు రాజ్యంలోకి, సింహాసనం దగ్గర ఉన్న కొలువులోకి రాజు అధిష్ఠితుడై ఉండగా ధర్మరాజు ప్రవేశించాడు. ఆయన తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, దేవేంద్రుడు ఏమైనా స్వయంగా వస్తున్నాడా? చూస్తే పంచాంగం బ్రాహ్మణ వేషం, పంచె కట్టుకున్నాడు, సంఖలో పంచాంగం పెట్టుకున్నాడు. ఉగాది నాడు పురోహితులందరూ ఇలాగే ఉంటారు. బాబు నీ జాతకం ఏమిటి చెప్పు, రాజపూజ్యమా అవమానమా అంటూ అలా చెప్పే మనిషిలా ఉన్నాడు. అందుకని చూడగానే ఏమిటో చూస్తే పంచాంగం బ్రాహ్మణులా ఉన్నాడు, కానీ గొప్ప తేజస్సు కనిపిస్తోంది అని విరాటరాజు అనుకోకుండానే ఆసనం మించి లేచి నిలబడ్డాడు. మహాపురుషుల యొక్క తేజస్సు అటువంటిది. మనం వద్దన్నా సరే చేస్తాం ఆ పని, మన శరీరం ఊరుకోదు.